అందరికీ నమస్తే అండి. అదాని తయారు చేసే విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొనుగోలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సెకీ ద్వారా ఒప్పందం చేసుకొని అదాని గారి దగ్గర 1750 కోట్ల లంచం తీసుకున్నారనేది అభియోగం. దీని మీద అమెరికా కోర్టులో కేసు నమోదైంది. అక్కడ విచారణ జరుగుతోంది. లేదు ఇదంతా అవాస్తవం, అసలు అదాని గారు లంచం ఇవ్వలేదు, ఇదంతా తప్పు, అది ఇది అని చెప్పి ఇక్కడ కొంతమంది అధికారులు కొంతమంది లాయర్లు చెప్తూ ఉన్నారు. సరే, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఒక పారిశ్రామిక ఒక కార్పొరేట్ దిగ్గజం మీద, ప్రపంచ కుబేరుల్లో ఒకడైన వ్యక్తి మీద ఇటువంటి మరకలు మచ్చలు వచ్చినప్పుడు మరి అందరూ రంగంలోకి దిగుతారుగా, ఎవరి పేమెంట్లు వాళ్ళకు ఉంటాయి. సరే, ఇది పక్కన పెడితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి ఈ ఇష్యూ ఎలా ఆపాదిస్తారు? ఇక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు పదే మీడియా వాళ్ళు అదే ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమండి, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1750 కోట్లు లంచం తీసుకొని విద్యుత్ ప్రాజెక్టుల మీద సంతకం చేశారంటే మీరేం చేయబోతున్నారు? మీరు ఆ ప్రాజెక్టులు రద్దు చేస్తారా? మీరు ఏమైనా దాని మీద కేసు పెడతారా? మీరు అదానీ గారి మీద చర్యలు తీసుకుంటారా? ఇదే ప్రశ్నలు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇది సీఎం స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం, మేము మంత్రివర్గంలో చర్చిస్తాము, నేను సీఎంతో చర్చిస్తాను, మేము కలిసి నిర్ణయం తీసుకుంటామని 2-3 దఫాలుగా అదే సమాధానం చెప్పారు. సో ఇక్కడ ప్రభుత్వం టార్గెట్ ఏంటంటే జగన్ని వదలకూడదు, అదాని దొరకకూడదు. ఒకే కేసు, ఒకే ఇష్యూ. లంచం ఇచ్చిన వ్యక్తి అదాని, లంచం తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏది అమెరికాలో నమోదైన కేసు లెక్కల ప్రకారం. కానీ లంచం ఇచ్చిన వ్యక్తి సేఫ్గా ఉండాలి, లంచం తీసుకున్న వ్యక్తి జైలుకి వెళ్ళాలి. అది టార్గెట్. పోనీ లంచం ఒకే సబ్జెక్ట్లో ఇచ్చినోడిది పుచ్చుకున్నోడిది యాజ్ పర్ రూల్ ఆఫ్ లా అయితే ఇద్దరి మీద కేసులు నమోదు చేయాలి, ఇద్దరి మీద ఎంక్వైరీ వేయాలి, ఇద్దరిని కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఒకరిని సేఫ్ చేసేయాలి, మరొకరిని ఇరికించాలి. ఎందుకంటే ఇద్దరిని, ఆ వ్యక్తిని కూడా ఇరికిస్తే చంద్రబాబు గారి ప్రభుత్వం మనుగడ కష్టం, ప్లస్ ఎన్డీఏ పైన ఉన్న వాళ్ళు ఒప్పుకోరు, ప్లస్ అదానీని బొక్కలో వేసేంతగా అదానీని మీద కేసు పెట్టి విచారణ చేసేంత సీన్ ఏ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందుకని అలాగని ఈ స్కామ్ని వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ అయిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసినట్టు ఉంటుంది. సో దీనిలో ఉన్న దారులు ఏమిటి? అసలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా కొంతమంది న్యాయ నిపుణులు వీళ్ళందరూ ఎటువంటి దారుల్లో వెతుక్కోవచ్చు? జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఇరికించాలంటే ఎటువంటి దారుల్లో వెతుక్కోవచ్చు అంటే, పాయింట్ నెంబర్ 1 ఏమిటంటే, అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని గారు మొన్న ఒక పాయింట్ చెప్పారు. నా ప్రమేయం లేదు, నాకు సంబంధం లేదు, నా సంతకం కూడా నేను పెట్టలేదు, ఆ రోజు నైట్ 1 గంటకు నన్ను నిద్రలేపి సంతకం పెట్టమన్నారు, నేను సంతకం పెట్టలేదు, మరి ఎలా ఎవరు సంతకం పెట్టారో తెలియదు, అది క్యాబినెట్ ఫైల్ నోట్ ఫైల్గా వచ్చింది అని చెప్పారు. దీని మీద ఎంక్వైరీ వేయొచ్చు. బాలినేని గారు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు, నా సంతకం ఇలా మిస్యూజ్ అయింది, మంత్రిగా ఉన్నప్పుడు నా సంతకం నేను పెట్టలేదు. సో దాని మీద ఇప్పుడు ఇంత పెద్ద 1750 కోట్ల లంచం జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. సో దీని మీద ఎంక్వైరీ చేయండి, నా శాఖలో నా ప్రమేయం లేకుండా ఇంత స్కామ్ జరిగింది, నా సంతకం లేదని దీని మీద బాలినేని గారు సిఐడికి లేఖ రాయొచ్చు, సిబిఐకి లేఖ రాయొచ్చు, లేదా పోలీస్ స్టేషన్లో మామూలుగా ఫిర్యాదు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అలా చేయడం వలన మంత్రివర్గంలో బాస్ అంతిమంగా జగనే కాబట్టి, మంత్రివర్గ నిర్ణయాలకు బాస్ అంతిమంగా జగనే కాబట్టి, ఆ సంబంధిత మంత్రికి సంబంధం లేదు అంటున్నాడు కాబట్టి, ఆ లంచానికి సంబంధం లేకుండా ఆ క్యాబినెట్లో చేర్చిన ఫైల్ మీద ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కొంత విచారించవచ్చు, ఇరుగును పెట్టవచ్చు. దీనిలో లంచం అనేది కూడా సబ్జెక్టే, కానీ ఆ కేసులో ఫస్ట్ ప్రయారిటీలో ఇది ఉంటుంది. ఒక మంత్రి సంతకాన్ని మిస్యూజ్ చేశారు, ఒక మంత్రికి ప్రమేయం లేకుండా సంతకం పెట్టారు, అలా వెళ్ళొచ్చు. ఇక అప్పటి అధికారులు ఉన్నారు, కొంతమంది విద్యుత్ శాఖలో కీలకంగా పనిచేసిన అధికారులు ఉన్నారు, వాళ్ళకి మొత్తం తెలుసు. సో ఒక్క అదానీ స్కామ్నే కాకుండా అసలు విద్యుత్ ప్రాజెక్టులు 2019 నుంచి 2024 మధ్య విద్యుత్ ప్రాజెక్టులు ఎవరెవరికి ఇచ్చారు, ఎవరెవరి దగ్గర కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు, అందులో ఏమేమి లావాదేవీలు జరిగాయి, దానిలో తప్పులు ఏమిటి అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ వేసి అప్పటి అధికారుల చేత నిజాలు కక్కిస్తే, వాళ్ళు అప్రూవర్లుగా మారితే కొంత వాస్తవాలు వస్తాయి. ఇందులో అదానీ సబ్జెక్ట్ అనేది సైడ్ ట్రాక్ అవుద్ది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి మెయిన్ సబ్జెక్ట్ అవుద్ది. సో అదాని అనే సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ కాకుండా ఈ విద్యుత్ అవినీతి మీద జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేసే ప్రక్రియలో ప్లానింగ్స్ ఇవి.
సో అంటే మొత్తం అన్ని వ్యవహారాలను తీసుకురావడం ద్వారా ఒక అవకాశం ఉంది. లేదా అదానీ గారే డైరెక్ట్ వచ్చి చెప్పేయచ్చు, నాకు సంబంధం లేదు, నేను ఇవ్వలేదు, అప్పటి ప్రభుత్వ పెద్దలు నన్ను ఇలా అడిగారు, వాళ్ళే అడిగారు, నేనైతే ఇవ్వలేదు అని చెప్పి అతను ఫిర్యాదు చేయొచ్చు. అతను తప్పించుకొని వీళ్ళ మీద ఫిర్యాదు. అంటే ఇవన్నీ లీగల్గా చెల్లుబాటు అవుతాయా లేదా అనేది తర్వాత విషయం. ఇప్పుడు రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు పెడుతున్న కేసులు ఏవి లీగల్గా చెల్లుబాటు అవుతున్నాయి, ఏవి ఆధారాలు దొరుకుతున్నాయి? సో ఇది మూడోది లీగల్గా కష్టం, కానీ లాజికల్గా వర్కౌట్ అవుద్ది. సో దాని ద్వారా అదానీని సేవ్ చేయొచ్చు. నేను అంటే లంచం ఇస్తానని ఇచ్చాను అని అదానీ చెప్పట్లేదుగా, లంచం ఇవ్వట్లేదనగా వీళ్ళందరూ చెప్తున్నారు. సో దానికి ఆయన ఏం చెప్తారంటే, నేను ఇవ్వలేదు కానీ వాళ్ళు అడిగారు, నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పి అప్రూవర్గా మారిపోయి సంథింగ్ ఏదో ఫాల్స్ స్టేట్మెంట్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. అది లీగల్గా నిలబడడం కష్టమే. ఇక అది కాకుండా షిరిడి సాయికి ఇచ్చిన కాంట్రాక్టులు, అదానీకి ఇచ్చిన కాంట్రాక్టులు, అదానీకి అమ్మిన పోర్టులు, మొత్తం గత ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి మంత్రివర్గ నిర్ణయం మీద, ప్రతి కాంట్రాక్ట్ మీద, ప్రతి రీటెండర్ మీద, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ వేయచ్చు. అలా వేసినప్పుడు కూడా కొన్ని ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వం దృష్టిలో కొన్ని ఉన్నాయి కాబట్టి ఇది బయటకు రావచ్చు. అలా కాకుండా అమెరికాలో కేసు నమోదైంది అదానీ గారు లంచం ఇచ్చారని, కాబట్టి దాని మీద ఇక్కడ మా సబ్జెక్ట్ అదానీ గారికి మాకు సబ్జెక్ట్ కాదు, మా రాష్ట్ర ప్రజల సొమ్ముని, ప్రజాధనాన్ని రానున్న 25 ఏళ్ల పాటు మిస్యూజ్ చేశారు, 1,10,000 కోట్లు దుర్వినియోగం అయ్యేలాగా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఆ నిర్ణయం తీసుకోవడంలో అప్పటి ప్రభుత్వ పెద్ద జగన్మోహన్ రెడ్డి గారే కీలకం, దానికి అతను 1,750 కోట్లు లంచం తీసుకున్నాడనేది అభియోగం అని అతని మీద కేసు నమోదు చేయొచ్చు. ఇందులో అదానీ ప్రస్తావన, అదానీ పాత్ర లేకుండా సంథింగ్ ఏదో ఒకటి పెట్టచ్చు. లేదా అంతకుముందు అదానీ కంపెనీ కంటే ముందు అజూర్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకొని రద్దు చేసుకున్నారు. అలాగే 10,000 మెగావాట్ల సప్లై కోసం 2021 సెప్టెంబర్కు ముందు ఇంకొన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని రద్దు చేసుకున్నారు. అవి రద్దు చేసుకొని అదానీ కంపెనీతో 7,000 మెగావాట్లకు ఒప్పందం చేసుకున్నారనమాట. సో ఆ రద్దయిన వాళ్ళ చేత కేసులు పెట్టించవచ్చు. అకారణంగా రద్దు చేశారు, నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారు, ఇదిగో ఈ లంచాలు తీసుకొని వాళ్ళకి ఇచ్చారు, ఇలా కేసులు పెట్టచ్చు. దీనివలన అదానీ కొంత ఇరుక్కుపోయినప్పటికీ ఏముందండి, పోలీసుల ఇష్టం, ప్రభుత్వం ఇష్టం, వ్యవస్థల ఇష్టం. ఒక కేసు నమోదైంది, ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిస్తారా, అదానీ గారిని ఇరికిస్తారా అనేది వ్యవస్థలు ఇంటెన్షనల్గా పనిచేస్తాయి. సో అదానీని సేవ్ చేసి లేదా అదానీని సైడ్ ట్రాక్ పట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని మెయిన్ ట్రాక్ మీద ఇరికించాలి అంటే ఇంతకుమించి వేరే మార్గాలు అయితే ప్రభుత్వానికి దొరకట్లేదు. అందుకే వాళ్ళు ఏ నిర్ణయమో చెప్పలేకపోతున్నారు. ఆనం వెంకటరమణారెడ్డి గారు మీడియా ముందుకు వస్తున్నారు, ఆ స్కామ్ని వివరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ సభ్యులు, కొంతమంది మంత్రులు పదే ఆ స్కామ్ గురించి 3 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియాలో ఆ స్కామ్ గురించి ప్రస్తావిస్తున్నారు. కానీ ఆ కాంట్రాక్ట్ను రద్దు చేయట్లా, ఆ టెండర్ను రద్దు చేయట్లా, ఆ వ్యవహారం మీద కేసు నమోదు చేయట్లా, ఆ వ్యవహారం మీద ఎంక్వైరీ కూడా వేయట్లా, సిఐడి ఎంక్వైరీ వేయట్లేదు, ఏమీ వేయట్లేదు. ఉత్తుగా మాట్లాడుతున్నారంటే అంటే రాజకీయంగా ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేయడానికి వాడుకుంటున్నారు. కానీ వ్యవస్థలు వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, అధికారం వీళ్ళ చేతుల్లోనే ఉంది, దాని మీద ఏదో ఒకటి చేసే హక్కు, అధికారం వీళ్ళ చేతుల్లో ఉందనేది గుర్తించడం వల్ల, అలా గుర్తించడానికి భయం అడ్డం వస్తుంది. ఆ భయం పేరే అదానీ. సో ఆ భయాన్ని తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఇరికించాలంటే ఉన్న దారులు ఇవి. సో ఇవి కాకుండా ఇంకా న్యాయ నిపుణులు వాళ్ళు వీళ్ళు కొన్ని సలహాలు ఇచ్చే ఉంటారు ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు గారు, ఆయన వయస్సు, ఆయన అనుభవం, ఆయనకు తెలిసినవి బోల్డ్ ఉంటాయి, టక్కుటమారం విద్యలు. అలాగే న్యాయ నిపుణులు కూడా చాలా సలహాలు ఇచ్చి ఉంటారు. ఇదిగో ఈ స్కామ్లో అదానీని సైడ్ ట్రాక్ పట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని మెయిన్ ట్రాక్ మీద ఇరికించి ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని ఇచ్చే ఉంటారు. అది ఆ సరైన సొల్యూషన్ దొరికే వరకు, సరైన ప్లాన్ దొరికే వరకు ప్రభుత్వం ఇలా నాంచుతూనే ఉంటుంది. అంతే తప్ప ఆ విషయంలో అయితే ముందుకు వెళ్ళరు, అలాగని వెనక్కి రాలేరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లక దొరికింది, ఎలా వదిలేస్తారో అంత ఈజీగా? వదలడానికి మనసొప్పట్ల, వదిలేస్తే మళ్ళీ దొరకరేమోనని, పట్టుకుందామంటే అదానీ కూడా దొరికిపోతాడని భయం. అందుకే దాన్ని అలా ఆపుతున్నారనమాట. సరైన ప్లాన్ కోసం చూస్తున్నారు, సరైన వ్యూహం, సరైన దారి కోసం చూస్తున్నారు.
థ్యాంక్ యూ.